హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సో దీనిలో ఫస్ట్ క్వశ్చన్, మార్నింగ్ కన్సల్ట్ సర్వే నివేదిక ప్రకారం వరుసగా ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం కలిగిన నేతలు ఎవరు? సో ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నరేంద్ర మోదీ, ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఓబ్రేడర్, అలాన్ బెర్సెట్, లూలా డసిల్వా. సో నెక్స్ట్ క్వశ్చన్, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. మొదటి వ్యక్తిగా అంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా మార్నింగ్ కన్సల్ట్ సర్వే నివేదిక ప్రకారం వరుసగా ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం కలిగిన నేతలలో మొదటి వ్యక్తిగా నరేంద్ర మోదీ భారత ప్రధాని నిలిచారు. వీరు 76% సర్వే ప్రకారం 76% వీరు మొదటి స్థానంలో ఉన్నారు. ఇక రెండవ వ్యక్తి ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఓబ్రేడర్, మెక్సికో అధ్యక్షుడు, వీరు 66%గా. అదేవిధంగా మూడో వ్యక్తిగా అలాన్ బెర్సెట్, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు. ఇక నాలుగవ వ్యక్తి లూలా డసిల్వా, వీరు బ్రెజిల్ అధ్యక్షుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? బీబీసీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 2 డాక్టర్ సమీర్ షా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది ఏమిటి? కింది వాటిలో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరి అయినది ఏమిటి అని అడుగుతున్నారు. సో చూద్దాము. జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ సవరణ బిల్లులను 2023 డిసెంబర్ 6వ తేదీన లోక్సభ ఆమోదించింది. కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్, ఈ బిల్లు ప్రకారం జమ్మూ కాశ్మీర్లోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 83 నుంచి 100కి పెరుగుతాయి అనేది తప్పన్నమాట. నెక్స్ట్, ఈ బిల్లులో పాక్ ఆక్రమిత కాశ్మీర్కు 38 స్థానాలు రిజర్వ్ చేశారు, ఇది కూడా తప్పు. నెక్స్ట్, ఈ బిల్లు ద్వారా ఎస్సీ ఎస్టీలకు తొలిసారి 9 స్థానాలు కేటాయించారు. సో ఇది కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఏ అండ్ డి రెండు కరెక్ట్ ఆప్షన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఈ బిల్లు ద్వారా అంటే ఏ బిల్లు? ఇంతకుముందు అనుకున్నట్టుగానే జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు. ఈ బిల్లు ద్వారా జమ్మూ కాశ్మీర్లోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 83 నుంచి 90కి పెరగనుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్కు 24 స్థానాలు రిజర్వ్ చేశారు. మొత్తం 114 స్థానాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023లో భారత్ ఎన్ని పతకాలను నెగ్గింది? ఆన్సర్ ఆప్షన్ 2 17. నెక్స్ట్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్ల పేరు ఏ విధంగా మారుతాయి? ఆన్సర్ ఆప్షన్ 1 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనే పేరుగా మారనుంది. నెక్స్ట్, దీనికి ట్యాగ్ లైన్ ఏంటంటే ఆరోగ్యం పరమం ధనం అనేది ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్ల యొక్క ట్యాగ్ లైన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ JT60SAను ప్రారంభించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 జపాన్. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరైనది ఏమిటి? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరి అయినది ఏమిటి? సో చూద్దాము. యుఎన్ఓకు చెందిన CAC అంటే కోడెక్స్ ఎలిమెంటరియస్ కమిషన్
ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆసియా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించే సభ్య దేశంగా భారత్ ఎన్నికైంది? నెక్స్ట్ ఆప్షన్ ఐఎంఓ అంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కౌన్సిల్కు 2024-25 సంవత్సరానికి భారత్ తిరిగి ఎన్నికైంది. నెక్స్ట్ ఆప్షన్ కెన్యాకు 2084 కోట్ల రూపాయల రుణం ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి టీనేజర్లతో దేశంలోనే తొలి కేఫ్ కోల్కతాలో ప్రారంభమైంది. సో ఇవన్నీ కూడా కరెక్టే. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఆహార భద్రత నాణ్యత ప్రమాణాల ధృవీకరణకు WHO FAOలు ఏర్పాటు చేసినటువంటి CAC 46వ సమావేశం ఇటీవల రోమ్లో జరిగింది. 10 దేశాలు ఉన్న బి కేటగిరీ IMO కౌన్సిల్లో ఆస్ట్రేలియా, ఇండియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్, స్వీడన్, UAE ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం లండన్లో ఉంది. ఇది షిప్పింగ్ను నియంత్రించే UNO ప్రత్యేక ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల యునెస్కో గుర్తింపు లభించిన భారతీయ నృత్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 గర్బా. నెక్స్ట్ కింది వాటిలో సరైనది ఏమిటి? సో చూద్దాము. కింది వాటిలో సరైనది భారత సంతతికి చెందిన మీరా చంద్, ఆమె సహచర రచయిత్రి సుచెన్ క్రిస్టీన్ లిమ్కు షసింగపూర్ కళా పురస్కారం అనేది వచ్చింది. ఫ్రాన్స్, భారత్ల మధ్య అంతరిక్ష సహకారాన్ని పెంపొందించేందుకు కృషి చేసినందుకు డాక్టర్ విఆర్ లలితాంబికకు ఫ్రాన్స్ పురస్కారం చెవాలియర్ ఆఫ్ ద లెజియన్ డి హానర్ అవార్డు అనేది వచ్చింది. బీసీసీ సెక్రటరీ జై షాకు 2023 సంవత్సరానికి స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది రావడం జరిగింది. సో దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సరైనది ఏమిటి? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరి అయినది ఏమిటి చూద్దాము. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్లో తొలి మహిళా మెడికల్ ఆఫీసర్గా ఫాతిమా వసీం నియమితులయ్యారు. కరెక్టే. భారత నౌకాదళ యుద్ధ నౌకకు నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారినిగా కమాండర్ ప్రేరణ దేవ్స్థలి చరిత్ర సృష్టించారు. దేశంలో తొలిసారి గవర్నర్ ADC అంటే ఎయిడ్ ది క్యాంప్గా నియమితులైన తొలి మహిళ మనీషా పాడి. మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు ADC. సో దీని ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. COP28 ప్రపంచ వాతావరణ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 దుబాయ్లో జరిగింది. ఈ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ 2028 సంవత్సరంలో COP33 33వ సదస్సును భారత్లో నిర్వహించేందుకు ప్రతిపాదించారు. సో నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సరైనది ఏమిటి చూద్దాము. ఇక్కడ కింది వాటిలో సరి అయినవి ఏంటంటే ప్రపంచంలోనే మొదటి పోర్టబుల్ హాస్పిటల్ ఆరోగ్య మైత్రి క్యూబ్ను హర్యానాలోని గురుగ్రామ్లో ప్రారంభించారు. హర్యానాలోని ప్రాణ్ వాయు దేవతా యోజన కింద 75 ఏళ్లకు పైగా వయసున్నటువంటి చెట్ల రక్షణకు నెలకు 2750 చెల్లించనున్నారు. రైల్వే ట్రాక్లపై ఏనుగుల మరణాలను నివారించడానికి కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో గజరాజ్ సిస్టమ్ను అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇంకా ఇటీవల కోల్కతాలో అంతరిక్ష ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పినటువంటి అన్నీ కూడా సరి అయినటువంటివే.
నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది ఏమిటి? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరి అయినది ఏమిటి? సో చూద్దాము. ఆప్షన్ సి ఒకటి మాత్రమే సరైనది. అదేంటంటే మిజోరాం నూతన సీఎంగా లాల్ దుహోమా నియమితులయ్యారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇది ఒకటి మాత్రమే సరి అయినది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. మధ్యప్రదేశ్ నూతన సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ నూతన సీఎం విష్ణుదేవ్ సాయ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన లార్నాయ్ పోటరీ ఉత్పత్తి అనేది ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ ఆప్షన్ 3 మేఘాలయ రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి ఏమిటి? చూద్దాము. సిల్క్ యారా సొరంగ ప్రమాదం 2023 నవంబర్ 15న సంభవించింది అనేది తప్పు. నెక్స్ట్, సిల్క్ యారా సొరంగం మొత్తం పొడవు వచ్చేసి 4.5 కిలోమీటర్లు. నెక్స్ట్ ఆప్షన్, సిల్క్ యారా సొరంగం ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ఉంది. కరెక్టే. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదం జరిగిన వెంటనే ఆపరేషన్ జిందగీ అనే పేరుతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. సో ఇది కూడా కరెక్టే. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సిల్క్ యారా బార్కోట్ మధ్య 4.5 కిలోమీటర్ల సొరంగాన్ని చార్ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజనలో భాగంగా నిర్మిస్తున్నారు. సొరంగంలో 2023 నవంబర్ 12వ తేదీన ప్రమాదం అనేది సంభవించింది. 2023 నవంబర్ 28న కార్మికులను బయటకు తీసుకొచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, 2023 డిసెంబర్ మొదటి వారంలో ఏర్పడిన తుపానుకు మిచాంగ్ అని పేరు పెట్టిన దేశం ఏది? ఆన్సర్ మయన్మార్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మిచాంగ్ అంటే బలం, స్థితిస్థాపకత అని అర్థం. న్యూఢిల్లీలో ఉన్న రీజనల్ స్పెషలైజ్డ్ మెట్రోలాజికల్ సెంటర్ RSMCలోని 13 సభ్య దేశాలు తుఫానులకు పేర్లు పెడతాయి. అవి భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, UAE, యెమెన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరి అయినది ఏమిటి? చూద్దాము. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ ఆదివాసీ పార్టీ సైలానా నియోజకవర్గంలో విజయం సాధించింది అనేది తప్పు. నెక్స్ట్ ఆప్షన్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది స్వతంత్రులు గెలిచారు. కరెక్టే. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోండ్వానా గణతంత్ర పార్టీ అంటే GGPకి 2 సీట్లు వచ్చాయి. కరెక్టే. మిజోరాంలో అధికారంలోకి వచ్చిన జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ 2015లో ఏర్పడింది. సో ఇది కూడా తప్పనమాట. ఓన్లీ ఆప్షన్ బి ఇంకా సి మాత్రమే కరెక్ట్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, 2023 సెప్టెంబర్లో ప్రారంభమైన భారత్ ఆదివాసీ పార్టీ రాజస్థాన్లో 3 సీట్లు, మధ్యప్రదేశ్లో 1 సీటు నెగ్గింది. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోండ్వానా గణతంత్ర పార్టీకి 1 సీటు వచ్చింది. జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ 2017లో ఏర్పడింది. 2019లో రిజిస్టర్ అయింది. పార్టీ యొక్క గుర్తు టోపీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిని జతపరచండి. సో ఇక్కడ రాష్ట్రాల పరంగా అసెంబ్లీ స్థానాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనమైతే ఇక్కడ జతపరచడము. సో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి రాజస్థాన్ అసెంబ్లీ స్థానాలు 200. నెక్స్ట్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు 230. నెక్స్ట్ మిజోరాం అసెంబ్లీ స్థానాలు 40. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ స్థానాలు 90. నెక్స్ట్ తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119.